1954వ సంవత్సరం జపాన్లో ఒక సినిమా రిలీజ్ అయింది. దాని పేరు గాడ్జిల్లా. ఆ సినిమాలో సముద్రం నుండి ఒక భారీ రాక్షస జీవి బయటకొచ్చి నగరాలను నాశనం చేస్తుంది. ప్రపంచం మొత్తం ఆ సినిమా చూసి షాక్ అయింది. కానీ మీకో విషయం తెలుసా? ఆ గాడ్జిల్లా పాత్రను సృష్టించడానికి స్ఫూర్తి ఒక నిజమైన జంతువే. వేల ఏళ్ల క్రితం మన భూమి మీద నిజంగానే అలాంటి రాక్షస జీవులు తిరిగాయి. అది ఒక్కటే కాదు, మన గుళ్ళలో కనిపించే వింత ఆకారాలు, గ్రీకు కథల్లోని భయంకరమైన రాక్షసులు, అరేబియన్ కథల్లో వినే భారీ పక్షులు, ఇవన్నీ మన పూర్వీకులు కల్లారా చూసిన నిజమైన జంతువులే. అందుకే ఈ రోజు మనం పురాణాల్లో వినిపించే మరో 7 అద్భుత జీవుల వెనుక ఉన్న అసలు నిజాలేంటో తెలుసుకుందాం. వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఎవరైనా మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళుంటే యానిమల్ వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నంబర్ 7, యాలి. మనం పాతకాలపు గుళ్లకు వెళ్ళినప్పుడు అక్కడ స్తంభాల మీద ఒక వింత జంతువు బొమ్మను చూస్తాం. అదే యాలి. దీనికి సింహం ముఖం, ఏనుగు తొండం, గుర్రం లాంటి శరీరం ఉంటాయి. ఇది ఎంత పవర్ఫుల్ అంటే ఒకేసారి సింహాన్ని, ఏనుగును కూడా చంపేయగలదని మన వాళ్ళు నమ్ముతారు. అందుకే దీన్ని గుడి దగ్గర రక్షకుడిగా పెడతారు. కానీ ఈ యాలి వెనుక ఉన్న అసలు జంతువు ఏంటో తెలుసా? శివాతీరియం అనే ఒక భారీ రాక్షస జంతువు. ఇది జిరాఫీ జాతికి చెందిందే కానీ చూడటానికి చాలా భిన్నంగా ఉండేది. దీని మెడ పొట్టిగా, శరీరం మాత్రం చాలా బలంగా ఉండేది. దీని తల మీద 4 కొమ్ములుండేవి. దాదాపు 10,000 ఏళ్ల క్రితం వరకు ఇవి మన దేశంలోని అడవుల్లోనే తిరిగేవి. అప్పట్లో మనుషులు ఆ భారీ జంతువును చూసి భయపడ్డారు. దీనికి సింహం లాంటి వేగం, ఏనుగు లాంటి బలం ఉన్నాయని నమ్మి దీన్నే యాలి అని పిలిచారు. మన గుళ్ళలో ఇప్పటికీ యాలి శిల్పాలున్నాయంటే అది మన పూర్వీకులు ఈ జంతువులను కళ్ళారా చూశారు అనడానికి ఒక సాక్ష్యం అన్నమాట. నంబర్ 6, మెడ్యూసా. గ్రీకు కథల్లో మెడ్యూసా అంటే తనని చూసిన ఎవరినైనా క్షణాల్లో రాయిగా మార్చే ఒక భయంకరమైన రాక్షసి. ఈమె తల మీద జుట్టుకు బదులు బతికున్న పాములుంటాయని, ఆ కళ్ళలోకి చూస్తే చాలు అక్కడికక్కడే రాయిలా గడ్డకట్టిపోతారని కథలు చెబుతాయి. కానీ ఈ మెడ్యూసా కథ వెనుక ఉన్న అసలు జంతువు ఏంటో తెలుసా? అదే టైటానోబోవా అనే ఒక రాక్షస పాము. ఇది దాదాపు 6 కోట్ల ఏళ్ల క్రితం వరకు భూమిపై ఉండేది. దీని పొడవు 15 మీటర్ల కంటే ఎక్కువ, బరువు సుమారు 1000 కిలోలు. ఇది ఎంత భయంకరంగా ఉండేదంటే దీన్ని చూసిన ఏ ప్రాణి అయినా భయంతో ఒక్క అడుగు కూడా వేయలేదు. ఆ పామును చూడగానే మనుషులు భయంతో బిగుసుకుపోయి కదలలేని స్థితికి వచ్చేవారు. సరిగ్గా ఆ అనుభవాన్నే గ్రీకులు రాయిగా మారిపోవడమని కథల్లో రాశారు. అందుకే మెడ్యూసా తల మీద పాములుంటాయని, ఆమెను చూస్తే రాయి అవుతారని కథ పుట్టింది. అంటే ఆ రాక్షస పామును చూసి పుట్టిన భయమే ఈ మెడ్యూసా కథ అన్నమాట. నంబర్ 5, రాక్. అరేబియన్ కథల్లో రాక్ అనే ఒక భారీ పక్షి గురించి చెబుతారు. ఇది ఎంత పెద్దదంటే ఏనుగులను కూడా తన కాళ్లతో పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోగలదని సింధుబాద్ కథల్లో వినే ఉంటారు. ఇది ఎగిరితే చాలు ఆకాశంలో సూర్యుడే కనిపించినంత పెద్దగా ఉంటుందని చెబుతారు. కానీ ఈ రాక్ పక్షి వెనుక ఉన్న అసలు పక్షి ఏంటో తెలుసా? అదే ఒరోంబి టైటాన్. భూమిపై నివసించిన అతిపెద్ద పక్షుల్లో ఇది ఒకటి. దీని బరువు దాదాపు 800 కిలోల కంటే ఎక్కువే. ఇది కేవలం కొన్ని వందల ఏళ్ల క్రితం వరకు మన భూమిపైనే ఉండేది. అప్పట్లో అరేబియన్ వ్యాపారులు వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ఈ భారీ పక్షిని చూసి షాక్ అయ్యారు. వారి ఇంటికి వచ్చి చెప్పిన కథలే కాలం గడిచే కొద్దీ రాక్ పక్షి కథలుగా మారిపోయాయి. నిజానికి ఇవి ఎగరలేవు కానీ చాలా వేగంగా పరిగెత్తగలవు. వీటి గుడ్డు ఎంత పెద్దదంటే మన ఊర్లో దొరికే 150 కోడిగుడ్లతో సమానం. ఆ గుడ్డును చూసిన మనుషులు ఈ పక్షి ఇంకా ఎంత పెద్దగా ఉంటుందో అని భయపడేవారు. అలా పుట్టిందే ఈ వింత పక్షి కథ. నంబర్ 4, గాడ్జిల్లా. గాడ్జిల్లా అంటే మనం కేవలం ఒక సినిమా క్యారెక్టర్ అనుకుంటాం. కానీ దాని వెనుక జపాన్ ప్రజల వేల ఏళ్ల భయం దాగి ఉంది. చాలా కాలం క్రితం జపాన్ ప్రజలకు నేల అడుగున చాలా పెద్ద ఎముకలు దొరికాయి. అంత భారీ ఎముకలను వారు ఎప్పుడూ చూడలేదు. అందుకే అవి సముద్రం నుండి వచ్చే ఏదో ఒక రాక్షస జీవికి సంబంధించినవని వారు బలంగా నమ్మారు. కానీ నిజానికి అవి ఎవరి ఎముకలో తెలుసా? డైనోసార్లలోనే అత్యంత భయంకరమైన టీరెక్స్వి. ఈ టీరెక్స్ దాదాపు 12 మీటర్ల పొడవు, 8 టన్నుల బరువు ఉండేది. దీనికి ఉన్నంత బైట్ ఫోర్స్ భూమిపై ఏ జంతువుకు లేదు. ఆ టీరెక్స్ ఎముకలను చూసిన జపాన్ మనుషులు దాన్ని సముద్రం నుండి వచ్చే ఒక రాక్షసుడిగా ఊహించుకున్నారు. అలా పుట్టిందే గాడ్జిల్లా కథ. 1954లో ఆ కథే సినిమాగా మారింది. అంటే మనం తెరపై చూసే గాడ్జిల్లా వెనుక ఒకప్పుడు భూమిని ఏలిన డైనోసార్ల రూపం ఉందన్నమాట. నంబర్ 3, సీ సర్పెంట్. నార్వే కథల్లో సముద్రంలో ఉండే ఒక భారీ పాము గురించి చెబుతారు. దాని పేరే జార్మాంగాండ్. ఇది ఎంత పెద్దదంటే మొత్తం భూమినే తన శరీరంతో చుట్టేయగలదని అక్కడ కథలున్నాయి. ఇది సముద్రం అడుగున నిద్రపోతుందని, ఇది ఒక్కసారి కదిలితే లోకం మొత్తం అంతమైపోతుందని అక్కడి వారు భయపడేవారు. కానీ ఈ రాక్షస పాము వెనుక ఉన్న అసలు జంతువు ఏంటో తెలుసా? అదే మొసాసారస్ అనే ఒక భారీ సముద్ర జీవి. ఇది దాదాపు 7 కోట్ల ఏళ్ల క్రితం వరకు సముద్రాలను ఏలింది. దీని పొడవు సుమారు 17 మీటర్లు. అప్పట్లో సముద్రంలో దీనికంటే బలమైన జీవి ఏదీ కూడా లేదు.
చాలా కాలం క్రితం వరకు ఈ మొసాసారస్ ఎముకలు సముద్ర తీరాలకు కొట్టుకొచ్చేవి. వాటిని చూసిన నావికులు ఇవి సముద్ర రాక్షస పాములకు సంబంధించిన ఎముకలు అని నమ్మారు. ఆ భయమే కాలం గడిచే కొద్దీ జార్మంగాండ్ కథగా మారిపోయింది. అసలు సముద్రం అడుగున ఇంకా ఇలాంటి జీవులు ఏమైనా దాక్కుని ఉంటాయా? ఊహించుకుంటేనే భయం వేస్తోంది కదా. నంబర్ 2, గ్రిఫిన్. గ్రీకు కథల్లో గ్రిఫిన్ అంటే సింహం లాంటి శరీరం, డేగ లాంటి ముక్కు ఉన్న ఒక వింత జీవి. ఇవి బంగారు గనుల దగ్గర కాపలా ఉంటాయని, దొంగలెవరైనా వస్తే అస్సలు వదలవని అక్కడ కథలున్నాయి. కానీ ఈ గ్రిఫిన్ కథలు ఎలా మొదలయ్యాయో తెలుసా? వేల ఏళ్ల క్రితం ఎడారిలో ప్రయాణించే మనుషులకు నేల అడుగున వింత ఎముకలు దొరికేవి. ఆ తలకాయ మరియు ముక్కు సరిగ్గా చిలుక ముక్కులా ఉండేది. కానీ శరీరానికి మాత్రం 4 కాళ్ళు ఉండేవి. అది చూడగానే వారు అది ఒక రాక్షస పక్షి అని నమ్మారు. కానీ అసలు నిజం ఏంటంటే అవి ప్రొటోసెరాటాప్స్ అనే ఒక డైనోసార్ ఎముకలు. ఈ డైనోసార్ కు రెక్కలు లేవు, కానీ దాని తల వెనుక వెడల్పైన ఎముకలుండేవి. మన పూర్వీకులు వాటిని చూసి అవి మడత పెట్టిన రెక్కలు అని పొరపడ్డారు. విశేషం ఏంటంటే ఆ ఎముకలు దొరికిన చోటే బంగారు గనులు కూడా ఉండేవి. దాంతో ఆ రాక్షస పక్షి బంగారాన్ని కాపాడుతుందని అందరూ నమ్మడం మొదలుపెట్టారు. అలా పుట్టిందే ఈ గ్రిఫిన్ కథ. నంబర్ 1, ఐరావతం. మన పురాణాల్లో ఇంద్రుడి వాహనమైన ఆ భారీ తెల్ల ఏనుగు గురించి వినే ఉంటారు. అదే ఐరావతం. ఇది మామూలు ఏనుగు కాదు. దీనికి 4 దంతాలుంటాయని, పర్వతమంత పెద్దగా ఉంటుందని కథలు చెబుతాయి. అయితే ఇది కేవలం మన ఊహ అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్లే. ఎందుకంటే ఒకప్పుడు డైనోథీరియం అనే ఒక రాక్షస ఏనుగు నిజంగానే మన భూమి మీద తిరిగింది. ఇది ఇప్పుడున్న ఏనుగుల కంటే 2 రెట్లు పెద్దది. దీని ఎత్తు సుమారు 5 మీటర్లు, బరువు 14 టన్నుల కంటే ఎక్కువే. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీని దంతాలు పైకి కాకుండా కిందకు వంగి ఉంటాయి. మన పూర్వీకులు ఈ వింత జంతువు ఎముకలను చూసినప్పుడు ఇది సాక్షాత్తు దేవుడి వాహనమని నమ్మారు. దీని భారీ పరిమాణం చూసి ఇది దేవతలకు మాత్రమే వాహనంగా ఉండగలదని ఊహించారు. అలా పుట్టిందే ఐరావతం కథ. ఇది కేవలం ఏనుగు కాదు, మన పురాణాలకు స్ఫూర్తినిచ్చిన ఒక నిజమైన రాక్షస జంతువు. సో చూశారు కదా, యాలి నుండి ఐరావతం వరకు రకరకాల దేశాల కథల వెనుక ఉన్న అసలు నిజాలేంటో. మన పూర్వీకులు కళ్ళారా చూసిన ఆ భయంకరమైన జీవులే నేటి పురాణ కథలకు స్ఫూర్తి అయ్యాయి. ఈ 7 జీవుల్లో మీకు ఏది చూసి ఎక్కువ షాక్ అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నాకైతే గాడ్జిల్లా వెనుక ఉన్న అసలు కథ విన్న తర్వాత ఆ సినిమాను మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే యానిమల్ వీడియోస్ కోసం, నేచర్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో అద్భుతమైన వీడియోతో కలుద్దాం.